ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు సాయిబాబా వ్రతాన్ని 9 గురువారాలు ఆచరించేటప్పుడు ఎటువంటి ఆచరణ నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ అష్టమి, దీన్నే కాళభైరవాష్టమి అంటాం. ఈరోజు కాళభైరవుడు యొక్క పూజ చక్కటి విజయాలను తెచ్చిపెడుతుంది. అలాగే ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి, జ్ఞాన వృద్ధిని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ వంటి ప్రక్రియలు ఈ దోష నివృత్తికి ఉపయోగపడతాయి. ఇక ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పరిస్థితుల్లో అన్ని రంగాల వారికి కూడా మంచి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఉత్తమమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు రాణిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి వార్తలు వింటారు. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చొరవతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సంపూర్ణమైనటువంటి అవగాహన లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా గ్రహ అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చులు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే విస్తరణలకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు, విజయాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ప్రతికూలత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతి స్వామికి పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ముఖ్యంగా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూలత దూరం అవుతుంది. కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు అవలీలగా సాధించాలనేటువంటి పట్టుదల కూడా వెనంటి ఉంటుంది. గృహ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు.
వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా తృతీయ శని ద్వారా ఏర్పడేటువంటి విజయాలని త్వరితగతిని చేజిక్కించుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూలత, ప్రతికూలత సమాంతరంగా కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు ప్రతికూలతని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఉన్నతికై చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. స్థానచలనం వంటివి ఉద్యోగరీత్యా ఏర్పడినప్పటికీ అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి పీడ తొలగిపోతుంది. ఇబ్బందులు దూరం అవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. ఉన్నతమైనటువంటి పదవులకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆధిక్యతని సంపాదించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. నూతన విధానాల్ని అవలీలుగా ప్రవేశపెట్టగలుగుతారు. శారీరక శ్రమ, విఘ్నాలు, జాప్యాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణం వినడం, చదవటం ద్వారా మంచి విజయాలు ఏర్పడతాయి. ఆలోచన సంపత్తి ఏర్పడుతుంది. పెట్టుబడులు ఈరోజు మీకు బాగా రాణిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనలు వ్యాపారీత్యా తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. నూతన ప్రక్రియలు, స్వతంత్ర నిర్ణయాలతో ప్రారంభించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల పరిణామాలు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాలు కూడా ఆర్థిక అంశాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు ఈశ్వరుని దర్శించడం, అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అసహనాన్ని వీడి ప్రశాంతతని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలలో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు పొరపాట్లు దొరికినప్పటికీ అనుకూలత ఏర్పడుతుంది. గృహ విషయాలు అనుకూలం, ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది.
ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, గణపతి హోమం నిర్వహించటువంటి కార్యక్రమాల ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో కూడా తలదూర్చి విజయాల్ని సాధించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. దీని అధిదేవత అజైకపాదుడు. నక్షత్రాధిపతి బృహస్పతి. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. బృహస్పతి ఆధిపత్యత శుభుడై అనుకూల స్థితి కలిగినప్పుడు జాతకరీత్యా అద్భుతమైనటువంటి శుభాల్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు బృహస్పతి యొక్క ప్రీతిని కలిగిస్తాయి. అలాగే ఈ నక్షత్రంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అత్యవసరంగా 16 గడియలు విడిచి చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. వివాహ విషయంలో ఇద్దరిది కూడా వధూవరులది పూర్వాభాద్ర నక్షత్రం అయినప్పుడు వివాహ జీవితానికి ఇది అనుకూలించదు. సాయిబాబా యొక్క అనుగ్రహం సత్వరమే లభించాలంటే 9 గురువారాలు ఆచరించేటువంటి వ్రతం చాలా ఉపయోగపడుతుంది. మరి ఆ వ్రతంలో ఆచరించేటువంటి నియమాలు ఏమిటో పరిశీలిద్దాం. సాయిబాబా అనుగ్రహ ప్రీతికై 9 గురువార వ్రతాల్ని ఆచరించినట్టయితే శుభ ఫలితాలు సత్వరమే ఏర్పడతాయి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితో ఆచరించినట్టయితే సాయిబాబా యొక్క కృప సత్వరమే లభిస్తుంది. ప్రార్థనలు ఫలించాలంటే, కోరికలు తీరాలంటే భక్తిపూర్వకంగా సాయి భగవాన్ని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఉదయ సమయమైనప్పటికీ సాయంత్ర సమయమైనప్పటికీ ఈ పూజలు ఆచరించవచ్చు. ఒక పలకని సింహాసనంగా అమర్చి ఒక నూతన వస్త్రాన్ని దానిపై పరిచి దానిపై సాయినాథుని యొక్క పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలని కానీ పసుపు పుష్పాలని కానీ సాయినాథుడికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరు ధూపములతో సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్నటువంటి చక్కెర కానీ మిఠాయి కానీ ఫలములను కానీ నైవేద్యంగా స్వామికి సమర్పించాలి. వ్రతంలో కూర్చున్న వారికి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని సమంగా పంచి తర్వాత భుజించాలి. వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తులు ఒక పూట ఆహారం సేవించి కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆకలి కడుపుతోటి లేదా పూర్తి ఉపవాసంతో ఈ వ్రతాన్ని ఆచరించరాదు. వీలనిచో 9 గురువారాలు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోని అత్యంత భక్తితో పూజల్ని ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతాన్ని కొనసాగించవచ్చు. ఈ 9 గురువారాలు ఈ రకంగా ఆచరించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు సత్వరమే నెరవేరుతాయి. సాయిబాబా యొక్క అనుగ్రహం కూడా సత్వరమే లభిస్తుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా గృహ నిర్మాణాలు చేసేటప్పుడు కొన్ని సాధారణవంతమైనటువంటి విశేషాంశాలని ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ యొక్క సాధారణ దోషాల యొక్క ప్రభావం మనం గనక చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే మనం నిర్మించేటువంటి గృహాలు కూడా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని సంతరించుకుంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ, గోడ వెలుపలకు వచ్చిన దూలాలతో రుధిర దోషం పొందిన ఇల్లు పనికిరాదు. ఎప్పుడూ కూడా దూలాలతో నిర్మాణం చేసేటువంటి వారు అవి గోడ నుంచి బయటికి రాకూడదు. గోడ లోపలతోనే వాటిని
ఆ యొక్క దూలాల యొక్క ప్రభావం ఉండి తీరాలి, కానీ బయటికి వచ్చినట్టుగా కనిపించకూడదు. అలాగే బీమ్స్ వేసినప్పుడు కూడా ఆ బీముల యొక్క ప్రభావం కూడా బయటికి కనిపించకూడదు. గోడతో సరిసమానంగా బీము సరిపోవాలి చక్కగా అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. 4 కోణాలలో కంటకాలతో కూడినటువంటి ఇల్లు కూడా పనికిరాదు. కోణ వికిరితము అంటారు. అందుచేతనే చాలా అందంగా కట్టాలనుకున్నామండి, మా ఇల్లు చూడగానే కోణాలుగా కనిపిస్తుంది, చాలా చక్కగా అనేక స్టైల్లో కట్టామంటారు. అది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇళ్ళకి పనికిరాదు. మిగతా దేశాల్లో వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితుల రీత్యా అనేక కోణాలతో నిర్మాణం చేసుకునేటువంటి విధి విధానం ఉంది. అది పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది తప్ప మన భారతదేశంలో మాత్రం కోణ వికిరణతము, కోణ తత్వాలతో కూడినటువంటి గృహాలు అంత సబబైనటువంటి విశేషాంశాన్ని ఇవ్వవు అనే విషయాన్ని గుర్తెరగాలి. అలాగే చైత్య వికాసిత గృహాలు అని చెప్పేసి ఉంటాయి. చైత్యము అంటే ఏమిటండి? ధాతువులు. ధాతువు అంటే ఎముక. ఎముకలను పదిలబరిచి దానిపైన చక్కగా ఒక పెద్ద దేవాలయంలాగా కడతారు. దాన్ని చైత్యములు అంటారు. ఇటువంటి చైత్య గృహాలు కేవలం మనకి పనికి వచ్చేది ఆరాధనా మందిరాలుగానే పనికొస్తాయి తప్ప మనం నివసించడానికి పనికిరావు. అందుచేత చైత్య గృహాలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో గృహాలు నిర్మించకూడదు. కారణం ఏంటంటే ఆ చైత్య నిర్మాణంలో ఉపయోగించేటువంటి అనేక రకాలైన శిలలు అనేక చోట్ల భూమిలో కాలవశాత్తు నిద్రాణంగా పడి ఉంటాయి. ఆ శిలాఖండికలు ఉన్నటువంటి ప్రదేశంలో గృహ నిర్మాణం చేస్తే చాలా దోషం వస్తుంది. అందుకనే ఇల్లు కట్టడానికి భూమి తవ్వుతుంటే శిలా విగ్రహం దొరికిందండి, లేకపోతే శిల్పం దొరికిందండి, ఓహో దేవుడండి దొరికాడండి దేవాలయం కడదాం అనుకుంటున్నామంటే కుదరదు. ఆ శిలా విగ్రహాన్ని పురాతత్వ సంగ్రహాలయానికి ఇవ్వాలి. మీరు ఉంచుకోవటానికి చాలా ఘోరవంతమైన పాపం చేసిన వాళ్ళు అవుతారు. గృహ వాస్తురీత్యా కూడా చాలా అనర్థం దాపరిస్తుంది. శిల్పం దొరికింది కదా అని ఇంట్లో అందంగా అలమర్చుకుందాం అంటే కుదరదు. ఆ శిల్పాలు ప్రాచీన సంపద, ఆ ప్రాచీన నాడతా లక్షణాలకు సంబంధించినటువంటి సంగ్రహాలయాలకి చెందాలి. కాబట్టి వాటిని ఇచ్చేసిన తర్వాత ఆ ప్రదేశంలో ఇంకా ఏమైనా ఉన్నాయా ఇలాంటివి అని చెప్పేసి పూర్తిగా తవ్వకాలు చేసిన తర్వాతనే గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ చైత్యానికి దగ్గర దాపున ఉన్నటువంటి స్థలాలలో కనుక గృహ నిర్మాణం చేస్తే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి కూడా ఆస్కారం. అనేక రకాలైనటువంటి కుండలు, ప్రాచీన కాలానికి సంబంధించిన అనేక ఆయుధాలు కూడా ఆ ప్రదేశాల్లో లభ్యపడవచ్చు. కాబట్టి అందుచేత చైత్య గృహాలు, జైన బౌద్ధ విగ్రహాలు, దేవాలయాలకు సంబంధించినటువంటివి ఈ గృహాలు కూడా దోషాన్ని ప్రసాదిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. పాడుపడినటువంటి ఇల్లు మరలా ఆ ఇంటిలో నివాసం ఉండటానికి పనికిరాదు. ఒకవేళ ఉండాలి అని చెప్పేసి భావిస్తే తిరిగి పునర్నిర్మాణం చేసి ఉండవచ్చు. ఆ ఇంటిని బాగు చేయించుకొని మొత్తం మట్టి అంతా కూడా తీసి చక్కగా కొత్త మట్టి వేసుకొని దాంట్లో నవధాన్యాలు చల్లి, నవధాన్యాలు మొలకెత్తిన తర్వాత ఆవు గేసి చక్కగా మంచి రోజు చూసి శంకుస్థాపన చేసి గృహ నిర్మాణం చేసుకోవచ్చు. పురాతనమైనటువంటి ఇల్లు పడిపోయినట్లయితే ఆ పడిపోయిన ఇంటిలోని వస్తువులు కూడా మరలా తిరిగి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఉపయోగించరాదు అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఒక ఇంటికి వాడిన కలప, ఒక ఇంటికి వాడిన ఇటుకలు ఎటువంటి పరిస్థితుల్లోనూ నూతన గృహానికి పనికిరావు. అది ఎంత గొప్ప విలువైన సంపద అయినా సరే నూతన గృహం అంటే అన్నీ నూతనంగానే ఉండాలి. ఇటుకల దగ్గర నుంచి కూడా ఆ పాత ఇల్లు ఇటుకలే వాడుతున్నామంటే కుదరదు. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలించినట్లయితే ఒక గృహాన్ని కొనుగోలు చేసిన తదుపరి ఆ గృహానికి పడమరలో ఉన్నటువంటి గృహం లేక దక్షిణంలో ఉన్న గృహం కొనుగోలుకు వచ్చినప్పుడు కొనవచ్చా లేదా అనేటువంటిది ప్రశ్న. ఒక గృహం కట్టి చక్కగా పురోభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సమయంలో ఆ గృహానికి పడమరలో కానీ లేక దక్షిణంలో కానీ ఉన్నటువంటి గృహాలు అమ్మకానికి వచ్చినప్పుడు ఈ గృహాన్ని ఆనుకుని ఉన్నటువంటి దక్షిణ గృహం కొనటం వాస్తుశాస్త్రరీత్యా నిషిద్ధం. అలాగే
పడమర వైపు ఉన్నటువంటి గృహాన్ని కూడా కొనటం అంత సబబైనటువంటి విషయం కాదు. అదే గనక ఆ ఇంటికి తూర్పు లేక ఉత్తరం వైపు ఉన్నటువంటి గృహం మీ గృహం కన్నా ఉత్తర దిశలో ఉన్న గృహం ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేయటంలో ఏమాత్రం దోషం లేదు అనే విషయాన్ని గుర్తిరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.